రామ్టాక్కి తిరిగి స్వాగతం. 2 రోజుల్లో కేరళ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళ ఆసక్తి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మీద లేదు. బీజేపీ ఖాతా తెరవబోతుందా లేదా? బోణీ కొట్టబోతుందా లేదా? ప్రతి ఒక్కరికి దీని మీదే ఇది ఉంది. చివరికి వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూడా మేము బీజేపీని ఇక్కడ ఖాతా తెరవనయ్యము వాళ్ళు చెప్తున్నారు. కానీ పరిస్థితులు అట్లానే ఉన్నాయా? ఇది ప్రతి ఒక్కరికి అసలు ఏంటి పరిస్థితి? కేరళలో బీజేపీకి ఎప్పుడు గుండు సున్నానైనా అనేటువంటిది. ఒకటి మాత్రం నిజం, సీట్ల సంగతి పక్కన పెడితే ఈసారి గణనీయంగా ఎన్డీఏకి ఓట్లు పడబోతున్నాయి. 20% పైగా ఓట్లు ఎన్డీఏ కూటమి, అంటే బీజేపీ ప్లస్ బీడీజేఎస్, భారతీయ ధర్మ జనసేన, ఎచవా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పార్టీ ఇది. సో వీళ్ళిద్దరూ కలిసి 20% పైగా ఓట్లు సంపాదించుకోబోతున్నారు. ఇది మాత్రం నిజం. గెలవటం అనే సంగతి తర్వాత పక్కన పెడితే దక్షిణ కేరళ, మధ్య కేరళలో ఖచ్చితంగా ముక్కోణ పోటీ ఉండబోతుంది. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం ఉండాల్సినటువంటి పని లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం సీట్లు ఏం గెలుస్తారు, అసలు గెలిచే అవకాశం ఉందా? లెట్ us బీ ఫ్రాంక్. నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఇవాళ ఇంకా బీజేపీ క్రిటికల్ మాస్ స్థాయికి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. కాకపోతే పార్టీ అభ్యర్థిగానే గెలవటం అనేది ఇంకా కష్టం అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది. దానికి అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో తన స్టేచర్ కూడా జోడైతే గెలవటానికి అవకాశం ఉంది. ఆ కోణంలో చూసినప్పుడు నాకు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి 2 కనపడుతున్నాయి. ఒకటి త్రివేంద్రం, 2 త్రిశూర్. అంటే మిగతా అనొచ్చు మీరు, మిగతా మరి అత్తింగల్లో మురళీధరన్ పోటీ చేస్తున్నాడు, పక్కన అల్లపూజలో శోభా సురేంద్రన్ పోటీ చేస్తుంది, పట్టణం తిట్టలో అనిల్ ఆంటోనీ పోటీ చేస్తున్నాడు. సో కాబట్టి ఇట్లా చూసుకుంటే చాలామంది ఉన్నారు, నేను కాదంట్లా. బట్ నేను చెప్పినటువంటి దాని ప్రకారంగా, నాకున్న అంచనా ప్రకారంగా ఈ 2 అయితే గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు శశి థరూర్ గెలిచాడు అక్కడ. కానీ జనంలో జనరల్గా ఉన్నటువంటిది ఇదేంటంటే, శశి థరూర్ డామినేటింగ్ పర్సనాలిటీ కాబట్టి తను గెలుస్తూ వచ్చాడు. కానీ ఈసారి ఏ పద్ధతిలో చూసినా ఆయన గట్టి పోటీ ఉంటుంది. సరే, పార్టీగా వామపక్షాలు ఎప్పుడూ పోటీ ఇస్తానుంటాయి. కానీ క్యాండిడేట్గా ఈసారి రాజీవ్ చంద్రశేఖరం పోటీ చేయటం అనేది మాత్రం చిన్న విషయం కాదు. ఎందుకంటే రాజీవ్ చంద్రశేఖరు చాలా దూసుకుపోతున్నాడు జనంలో. ఆయన చెప్పే జనాలకు ఎక్కుతా ఉన్నాయి. 3 సార్లు మీరు శశి థరూర్‌ని ఎన్నుకున్నారు. ఏమైంది తిరువనంతపురం? ఎందుకు డెవలప్ కాలేదు? ఎన్నో ఆయన హీ ఈజ్ కోటింగ్ సెవరల్ ఇన్స్టెన్సెస్. ఏ విధంగా ఇక్కడ నెగ్లెక్ట్ చేయబడింది తిరువనంతపురం అనేది. అసలు అవన్నీ పక్కన పెట్టండి. సముద్రం కోసుకుపోతుంది అక్కడ. 7, 8 సంవత్సరాల నుంచి సముద్రం కోసుకుపోతుంటే పట్టించుకున్న నాథుడు లేడు అక్కడ. ఇవాళ ఈయన చెప్పటమే కదా, 4, 5 రోజుల్లో అంచనా చేసుకొని కేంద్ర ప్రభుత్వ అధికారులను తెప్పించాడు అక్కడికి. కేంద్ర ప్రభుత్వ అధికారులను తెప్పించి వాళ్ళు విజిట్ చేసి వెళ్ళారు. అసలు ఏంటి ఇక్కడ పరిస్థితులు అనేది పరిశోధన చేసి వెళ్ళారు. ఆయన చెప్పేది ఏం లేదు, వాల్ కట్టడం అని అందరూ అంటున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే బ్రేక్ వాటర్ ఇస్ ద సొల్యూషన్. అంటే సముద్రం లోపల కొంత ఒక వాల్ కడతారు, అంటే ఆ తీవ్రత తగ్గించడానికి, అలల తీవ్రత. అది చేయకుండా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఇక్కడ ఆగదు సీ ఎరోజన్ అనేది. ఆయన ఇటువంటి చాలా ఐడెంటిఫై చేశాడు. అసలు ఫస్ట్ ఐటీ టవర్ ఇక్కడ వచ్చింది, కానీ దాన్ని చివరికి ఎవరు పట్టించుకోబట్టి దాన్ని అసలు స్టార్టప్ ఫస్ట్లో ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ రోజుకి దానికి గతి ఇది లేదు. ఎంతోమంది హ్యూమన్ రిసోర్సెస్లో ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో మలయాళీలు బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ఆదరణ లేదు. ఏ ప్రభుత్వం అయినా
అది వామపక్ష ప్రభుత్వం అయినా యూడిఎఫ్ ప్రభుత్వం అయినా రెండు దొందేని ఒకే నాణ్యానికి రెండు బొమ్మ బొరుసు అని చెప్తున్నాడు ఆయన. ఈసారి క్లిక్ అవుతా ఉంది. ఆయన చెప్పింది జనంలోకి ఎక్కుతా ఉంది. చెప్తున్నాడు కేరళ మోడల్ అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పాడు. నిజమే మరి. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేరళ ప్రభుత్వం. ఏమైంది చివరికి? ఏమీ కాల దాంతోటి. చివరికి ఎందుకనంటే వాళ్ళకి తెలుసు కదా, నువ్వు ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా నేను అప్పులు చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటే సుప్రీంకోర్టుకి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఇస్తారు? దట్ ఈస్ ద గైడ్ లైన్స్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. దానికి ఒక కమిషన్ వేసి వాళ్ళు చెప్పినటువంటి తీర్పు కదా అది. సో కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ చాలా ఉన్నాయి. సో మేధోపరంగా శశి థరూర్ని మొట్టమొదటిసారి ఎదుర్కోవటం అనేది ఇవాళ జరిగింది రాజీవ్ చంద్రశేఖర్ అభ్యర్థిత్వంతో. దాంతోపాటు చూసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు 3 అర్బన్ నియోజకవర్గాలు ఉన్నాయండి అక్కడ. వాటిల్లో 4 ఉన్నాయి. కజకోటం, తిరువనంతపురం, నేమం అండ్ వట్టియూరకం. వీటిల్లో బీజేపీ బాగానే ఉంది. ఒక 3 గ్రామీణ నియోజకవర్గాలు ఉన్నాయి. కోవలం, నజెత్తింకర, పరస్సల. అస్సలు అభివృద్ధి లేదండి అక్కడ. మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు కూడా జలజీవన్ మిషన్ మోడీ పెట్టిన తర్వాతనే 4 లక్షల పైపుడు వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇంకా 2.7 లక్షల మందికి ఇళ్ళకి పైపు వాటర్ లేదు తిరువనంతపురం పక్కన. ఎక్కడో మీరు చెప్తున్నారు అభివృద్ధి చెందుతుంది అన్న చోటే లేదు. రాజీవ్ చంద్రశేఖర్ ఇవన్నీ కూడా హైలైట్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇవాళ ఎందుకంటే ఆయన టెక్నోక్రాటు, ఇంటెల్లో పనిచేశాడు, డిజైనర్, సీనియర్ డిజైనర్, సిపియు ప్రాసెసర్గా, పెంటిఎం ప్రాసెసర్గా చాలా చేశాడు. ఆయనకున్న నాలెడ్జి ఇవాళ అందుకే ఖచ్చితంగా శశి థరూర్ని ధీటైన అభ్యర్థి. ఇంతకుముందు లోకల్ అభ్యర్థులను పెట్టారు బీజేపీ. ఈసారి రాజీవ్ చంద్రశేఖర్ని తీసుకురావటం అనేది ప్లస్ పాయింట్ అయింది అక్కడ. ఒక్క రాజీవ్ చంద్రశేఖర్ కాదు, బీజేపీ క్యాంపెయిన్కి అది అఫెన్సివ్లో బీజేపీ క్యాంపెయిన్ ఇవాళ ఆత్మలక్ష్యంలో పడేసింది ఎల్డిఎఫ్ యూడిఎఫ్ని ఆ విధంగా. సో తిరువనంతపురంలో ఆల్మోస్ట్ ఇవాళ గెలిచేటువంటి అవకాశాలు బాగా కనపడతా ఉన్నాయి. ఇక త్రిశూర్ చూసుకునేటట్టయితే త్రిశూర్ మీకు తెలుసు, అది కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ. మనం కూడా చెప్పుకుంటాం కల్చరల్ క్యాపిటల్స్ అని మన తెలుగు రాష్ట్రాలు. అక్కడ కూడా త్రిశూర్ ఇస్ ద కల్చరల్ క్యాపిటల్. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ సురేష్ గోపి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఈయన బయట నుంచి వచ్చిన మేధావి కాదు, సినిమా యాక్టర్. అవార్డ్స్ ఎన్నో తీసుకున్నటువంటి సురేష్ గోపి సినిమా యాక్టర్. కానీ ఆయన పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు ఇది 4వ ఎన్నిక అనుకుంటా. 2019లో 28% వచ్చింది ఆయనకి. 2021 అసెంబ్లీలో కూడా త్రిశూర్ అసెంబ్లీకి పోటీ చేస్తే ఎంత ముగ్గురికి కూడా వేలల్లో తేడా వచ్చింది. 4,000 ఓట్లతోట పోయింది. 31% ఈయనకి, 33% కాంగ్రెస్ అభ్యర్థికి. ఎవరు? పద్మజ వేణుగోపాల్ ఇప్పుడు బీజేపీలో చేరింది కదా, ఆవిడ అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి. అక్కడ త్రిశూర్ గెలిచింది సిపిఐ తరఫున 34% తోటి ఆయన గెలిచాడు. సో కాబట్టి పెద్ద తేడా లేదు ముగ్గురికి కూడా. సో ఇది ఈసారి అది ప్రభావం చూపిస్తుంది. ఈసారి సురేష్ గోపి గెలుస్తాడనేది జనంలో పెద్ద టాక్ వచ్చింది. ఎప్పుడు ఇటువంటివి కూడా విన్నింగ్ గెలుస్తాడంటే ఒక 2-3% ఆటోమేటిక్గా పడిపోతాయి. ఆ టాక్ బాగా వచ్చింది ఈసారి. ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో అతను ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఒక 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 2 నియోజకవర్గాల్లోనే ఎందుకంటే 3 ఈయనకి లీడ్ ఉందని చెప్తున్నారు. ఒక 2 బాగా ఉంది. ఇంకొక 2 స్ట్రగుల్ అవుతున్నారు. ఆ 2 ఏమిటి అని అనుకుంటే ఒకటేమో క్రిస్టియన్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, ఒకటే ముస్లిం డామినేటెడ్ కామ్యూనిస్ట్. ఏది? గురువాయూర్. మనందరూ అనుకుంటారు శ్రీకృష్ణుడి ఆలయం గురువాయూరు, జయలలిత కూడా వెళ్ళి అక్కడికి లిజ్ చేస్తుంటుంది. ప్రతి వాళ్ళకి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం కూడా ఈ త్రిశూర్లోనే ఉంది, త్రిశూర్ పక్కన. సో ఈ గురువాయూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లింలు డామినేషన్. అక్కడ బీజేపీకి కొంచెం ఇబ్బందిగా ఉంది. రెండోది ఒల్లూరు చోట బాగానే ఉంది. కొంచెం వాళ్ళకి క్రిస్టియన్ ఇటీవల కాలంలో క్రిస్టియన్ ఓటింగ్ ట్రెండ్ కేరళలో మారింది. ఒకనాడు వ్యతిరేకత ఉండేది బీజేపీకి, వాళ్ళ వ్యతిరేకత లేకపోగా ఒక సెక్షన్ మద్దతు ఇస్తా ఉంది.
బీజేపీకి. సో, కాబట్టి సురేష్ గోపి ఏ పద్ధతుల్లో చూసుకున్నా కూడా ముఖ్యంగా ఇంకొక మాట చెప్పాలి మీకు. మొన్న జరిగినటువంటి త్రిశూర్ పూరం చాలా చాలా ముఖ్యం వాళ్ళకి. ఎందుకనంటే చాలా ఎలిఫెంట్స్ తోటి అందరూ జూసుంటారు. వరుసగా ఎలిఫెంట్స్ ఒక 10, 11 ఉంటాయి. డిఫరెంట్ ఆలయాల్లో నుంచి తీసుకొస్తారక్కడికి ఆ ఎలిఫెంట్స్‌ని. ఇది ఇవాళ కాదట. వందల సంవత్సరాలు జరుగుతుందది. ఆ ఉత్సవం. వందల సంవత్సరాలు మర్చిపోవద్దు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం మొన్న పోలీసులు అతిగా ప్రవర్తించి వాళ్ళ ఫంక్షన్‌ని సరిగ్గా జరగనివ్వలేదు. మధ్యలో అవరోధాలు కల్పించారు. చాలా చాలా కోపంగా ఉంది త్రిశూర్ ప్రజలకు దీని మీద. ఎందుకనంటే ఎవ్వరు ఆపంది వందలాది సంవత్సరాలలో మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం ఆపటం మీద మాత్రం కోపం ఉంది. ఇప్పుడు దానికేం చేస్తుంది ఎల్‌డీఎఫ్, మేం కాదు ఆపింది పోలీసులు ఆపారు. పోలీసులు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్నారు. ఎవరినో ఒకరిని సస్పెండ్ చేయటం ఏదో చేసినట్టున్నారు. సో, కాబట్టేంటి దాని లోపం పోలీసుల మీద నెట్టి తప్పుకోవాలని చూస్తున్నారు. కానీ జనంలో అట్లేదు. జనంలో మాత్రం ఈసారి ఎట్లైనా సరే ఆ కోపం గూడా ఇక్కడ పనిచేస్తా ఉంది. సో, కాబట్టి ఇద్దరు గెలిచే అవకాశాలు నాకైతే కనపడుతున్నాయి. ఇద్దరు గనక గెలవటం అంటూ జరిగేటట్టయితే కేరళ రాజకీయాలు వడివడిగా మారిపోతాయి. మామూలుగా కాదు. 2026 అసెంబ్లీకి 3 ఫ్రంట్‌ల మధ్య సీరియస్‌గా కాంటెస్ట్ జరుగుతుంది. ఎందుకంటే అది ఇప్పటికే దాదాపు 20% బలం ఉంది. పోయినసారి కూడా 15% వచ్చింది. కానీ అది క్రిటికల్ మాస్ రీచ్ అయ్యి రానివ్వకుండా చేస్తున్నారు. ఏంటి సిపిఎమ్, కాంగ్రెస్సు లోపాయికారు ఒప్పందంతోటి బీజేపీ గెలిచే అవకాశం ఉంటే ఒకరికొకరు ఓట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు జరగదని అనుకుంటున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు. ఈసారి జరగదని అనుకుంటున్నారు. సో, కాబట్టి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా రైవల్రీ చాలా తీవ్రంగానే ఉంది ఇప్పుడు. సో, కాబట్టి ఈసారి 2 పార్లమెంట్ సీట్లు గెలిస్తే మాత్రం 2026 అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం బీజేపీ పెద్ద సీరియస్ కంటెండర్‌గా కేరళ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.